రెండవ రౌండ్ పూర్తయ్యేసరికి బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి తన లీడును కొనసాగిస్తున్నాడు. మొదటి రౌండ్ లోపల కూడా అంజిరెడ్డి లీడ్ ఉన్నటువంటి నేపథ్యం లోపల రెండవ రౌండ్ లోపల కూడా తన హవా కొనసాగిస్తున్నాడు. మొత్తం రెండవ రౌండ్ తర్వాత 1492 లీడ్లో ఉన్నారు. ప్రస్తుతం నాకు అందుబాటు లోపల బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, రెండవ రౌండ్లో కూడా మీదే హవా కొనసాగుతుంది, ఎట్లా చూస్తారు? రెండో రౌండ్ సుమారు 1500 లీడ్లో ఉన్నాం. మేము కంటిన్యూ ఎవరైతే ఉన్నారో మా బూతులు ముందే తెలుసు, మేము మంచి మెజార్టీతో గెలవబోతున్నాం. ఈ రౌండ్స్ 10 రౌండ్స్ ఉంటాయి, 2 రౌండ్లు అయినాయి, ఇంకా 8 రౌండ్లు ఉంటాయి. 80%లో 15,000 లీడ్లో వస్తామని నేను అనుకుంటున్నాను. దాని తర్వాత ఒకవేళ దీనిలో నెంబర్ 1 ఓటు కాకపోతే నెంబర్ 2 ఓట్స్ ఎవరైతే ఉన్నారో అందరు ప్రతి ఒక్కరు ఇండిపెండెంట్ ఎవరైతే ఉన్నారో అందరు బీజేపీకి వేసారు. మోదీ గారి ముఖం చూసి మొన్న 12 లక్షలు ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ వేరు పెట్టారో ఎంప్లాయీ తీసుకుంటే మీరు చూసారు, నిన్ననే గెలవడం జరిగింది. వాళ్ళందరూ గంపగుత్తగా బీజేపీకి వేసారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు 1,00,000 నుంచి 1,50,000 నా భూతో భవిష్యత్తు ఇన్ని సంవత్సరాల నుంచి ఫస్ట్ టైం ఇంత మెజార్టీగా ప్రతి ఒక్కరు బెనిఫిట్ చేసే ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ పెట్టిండంటే చాలా గ్రేట్. దీన్ని బట్టి ఆలోచించుకొని మేధావులు మొన్ననే ఢిల్లీలో గెలిపియడం జరిగింది. ఇప్పుడు కూడా మాకు అందరు మేధావులు అందరూ మాకే ఓటు వేశారు. అంటే మొదటి రౌండ్ లోపల 80% లోపల కూడా గెలుపు డిసైడ్ కాదు, రెండవ ప్రాధాన్యత ఓటుకి వెళ్ళిపోతుంది. రెండవ ప్రాధాన్యత లోపల కూడా అంటే మీరు అనాలిసిస్ చూస్తున్నారు, అక్కడ రెండవ ప్రాధాన్యత కూడా మీకే ఎక్కువ పడేసే అందరు ప్రతి ఒక్కరు ఒకటి వాళ్ళకి వేసుకుంటే ఒకటి మాకేసారు. 100% రెండో ఓటు మేము బయటపడతాం. అంటే కాంగ్రెస్ సంబంధించినటువంటి రెండవ ఓటు షేర్ చేసుకున్నారా, లేకపోతే ఇండిపెండెంట్ అభ్యర్థి? కాంగ్రెస్ పార్టీ మేము షేర్ చేసుకోలేము. యాక్చువల్ ఇండిపెండెంట్ అయినా ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు రెండో ఓటు మాకు వేయడం జరిగింది. 2 వేసారు, 3 కూడా వేసారు. ఒక్క బ్యాలెట్ కూడా ఖాళీ లేకుండా ఉంది మా బ్యాలెట్. దాన్ని బట్టి ఆలోచించుకోవాలి. 100% నేను దృఢ నిశ్చయంతో ఉన్నాం, మేము బ్రహ్మాండమైన గెలుస్తూ ఉన్నాం, 100% గెలుస్తాం. అంటే 10వ రౌండ్ అయ్యేసరికి ఎంతవరకు వస్తారు మన మెజార్టీ? ప్రతి రౌండ్లో మాకు సుమారు నుంచి ఇప్పుడు 1500 వచ్చింది. మరి ఈ రౌండ్లో 1500 వస్తా, 1600 వస్తా, 1700 వస్తుందా, 1400 వస్తా తెలియదు. 100% 1500, 1600 వస్తుందని అనుకుంటున్నాం. దాన్ని బట్టి 100% ఏంటంటే మోదీ గారు చూసి, ఇంకోటి ఏంటంటే కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, మా ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు కలెక్టివ్గా కష్టపడ్డారు. తన సొంత కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్కరు మెజార్టీ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ పేరు పేరు ధన్యవాదాలు. ఎందుకంటే నేను ఇస్తాను అంటే బ్యాలెట్ బాక్స్ ఇస్తేనే మాకు ఆల్రెడీ అర్థమైపోయింది. కొద్దిగా ఎక్కడైతే మాకు ఈ పెద్దపల్లి పార్లమెంట్ ఎక్కడైతే ఉందో అక్కడ మాకు రాలేదు. కొన్ని కాన్స్టిట్యున్సీలు, మిగతా కాన్స్టిట్యున్సీలు వచ్చినాయి. వాళ్ళతో కూడా అన్నిటితో మా ట్రయాంగిల్ పోటీలో మేము ఇద్దరికీ పోటీ ఉన్నాం. ఆటోమేటిక్గా ఏంటంటే మాకు వెనుకబడిపోతాను అందరూ. ఇప్పుడు ఎవరైతే బీఎస్పీ క్యాండిడేట్ ఉన్నారో సుమారు 6,000 ఓట్ల తేడాతో ఉంది. ఈ క్యాండిడేట్ అవకాశం అయితే లేదు, లేదు. ఇక్కడ కూడా ఏదైతే ట్రయాంగిల్ ఫైట్ నడిచింది కాదే కరీంనగర్లో కూడా, అక్కడ కూడా మనము బాగా వస్తుంది. దానికి ఇబ్బంది ఏం లేదు, 100% విన్ అవుతాం. ఇది మొత్తానికైతే రౌండ్ రౌండ్కు తన యొక్క ఓట్ షేరింగ్ ఎక్కువ పెరుగుతూ ఉంటుంది, తన ఆధిక్యత ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు రెండవ రౌండ్కి వచ్చేసరికి 1492 ఉన్నది. మూడో రౌండ్, 4వ రౌండ్కి వచ్చేసరికి తన ఆధిక్యత ఇంకా పెరుగుతుంది. ఖచ్చితంగా మొదటి ఏదైతే ప్రాధాన్యత ఓట్ల లోపలనే మెజార్టీ ఓట్లు షేర్ చేస్తానని చెప్పి అయితే అంజిరెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది.